సీక్వెన్సెస్ పూర్తిగా నమ్మకం లేని సీక్వెన్సెస్ ఏంటంటే సైకిల్ చైన్ సీక్వెన్స్. ఈ సైకిల్ చైన్ ఎవరు లాగుతారు అండ్ సైకిల్ చైన్ ఎలా లాగుతారు, ఎలా తెగుతుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్. దీంట్లో అంత డైనమిక్ గా ఏముంది సైకిల్ చైన్? రామ్ గోపాల్ వర్మ, మై బ్రదర్ వెంకట్, వాళ్ళందరూ జస్ట్ 1 day బిఫోర్ కన్సీవ్ చేశారు ఆ సీక్వెన్స్ ని. అదేదో పెద్ద వీళ్ళు ఆలోచించి చేయలేదు. But why I believe that sequence became such a huge successful hit was the sequence leading to it. అప్పటి వరకు శివ క్యారెక్టర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్వైట్గా అలా ఇంటెన్స్గా నడుస్తూ ఉంటాడు, ఎవరు ఏమన్నా కూడా జేడీ క్యారెక్టర్ ఏమన్నా కూడా పట్టించుకోడు, అండ్ ఎప్పుడు ఓపెన్ అప్ అవుతాడు అనే ఒక సెన్స్ ఆఫ్ సస్పెన్స్ అండ్ డేంజర్ ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఉంది సినిమాలో. ఎనీ టైం ఇప్పుడు ఓపెన్ అప్ అవుతాడు, వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ జరుగుతుందని. సో దానితో ఇట్ బికేమ్ అ వెరీ డైనమిక్ సీక్వెన్స్ అండ్ ఐ థింక్ ఇట్ బికేమ్ మోర్ ఐకానిక్ విత్ రామ్ గోపాల్ వర్మ పుటింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ సౌండ్ టు ఇట్. దట్ సౌండ్ వాజ్ వెరీ ఐకానిక్. ఆ సైకిల్ చైన్ తెగినగానే అందరి గుండెల్లో చైన్ తెగిన అంత ఫీలింగ్ తీసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.